ప్రభుత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది. తమ్ముళ్ళు ఇక్కడ మందు బాబులు కూడా ఉంటారు, మధ్యాహ్నం వేళ అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, నేను ఇప్పుడున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. మా తమ్ముడు మధ్యాహ్నం క్వార్టర్ బాటిల్ జోబులో పెట్టుకొని వచ్చాడు నాకు చూపించడానికి. ఇప్పుడు ఎంత తమ్ముడు? 200. ఒకటి తాగితే కిక్కెక్కదు, 2 తాగితే కడుపులో మంట, 3 తాగితే ఇంక గోయిందా గోయిందా. నాసిరకం అవునా కాదా? ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం అవునా కాదా? మీరిక్కడ ఉన్నారు, పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? ఈ పరిస్థితి ఉందా తమ్ముళ్ళు? అంటే జగ్గుబాయ్ బ్రాండ్, జే బ్రాండ్, మన వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించే బ్రాండ్, మన వాళ్ళని శ్మశానానికి పంపించే బ్రాండ్. మీకు ఇంకా కోపం రాదు, ఆవేశం రాదు, ఆందోళన లేదు. మీ ప్రాణం గురించి నేను బాధపడుతున్నా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలకు నేను బాధపడుతున్నా. తమ్ముళ్ళు ఇప్పుడు 200 చేశారు కదా, ఎవరికి పోయింది ఆ డబ్బులు? ఎవరికి పోయింది? జగ్గుబాయ్ అవునా కాదా? అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా? అదే చెప్పాను, నార్సీ విధానం. మీరు నాశనమైన, మీరు సస్తా ఉన్న ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఏ జగ్గుబాయ్. అదే నార్సీ విధానం. కనికరం లేదు, మానవత్వం లేదు, మనిషి కాదు. అలాంటి వాడికి ఓటేస్త్రీ. మా తమ్ముడు చెబుతా మెంటల్ అంటున్నాడు, అదే చెప్తాను నార్సీ అంటే. వేస్త్రీ, ఓటేస్త్రీ, కొని తెచ్చుకుంటారు, మీరు ఇబ్బంది పడుతుంది, మిమ్మల్ని కాపాడుకోవాలి, నన్ను జైల్లో పెట్టి నన్ను కూడా లేపేయాలని ప్రయత్నం చేశారు తమ్ముళ్ళు. నేను ఒకటే చెప్పా, దేవుడు రాసి పెట్టుంటే అది జరుగుతుంది. తిరుమల తిరుపతిలో మీరు చూశారు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి నేను పోరాడితే 24 క్లేమోర్ మైన్స్ నా మీద ఆ రోజే బ్లాస్ట్ చేశారు. కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి 7 కొండల నుంచి దిగొచ్చి నన్ను కాపాడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో చెయ్యాలని కాపాడాడు, అందుకే మళ్ళా ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి. గులకరాల డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ తగులుతుంది. ఇమ్మీడియట్ గా నేను వెళ్ళిపోయా అక్కడికి హత్యా ప్రయత్నం చేయడానికి. ఏంటి? గులకరాయితో. ఏం తమ్ముళ్ళు, డ్రామా అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోని వ్యక్తి అన్నీ కూడా అతనే చేసి, ఇసుక మాఫియా, పక్కనే కృష్ణా నది ఉంది, ఉందా లేదా ఇక్కడ? ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 అవునా కాదా? 4000 ఎవరికి పోతా ఉంది? జగ్గుబాయికి, అవునా కాదా? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి ఈ ఒక్కడే బతకాలనుకున్నాడు. ఇది న్యాయమని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. ఇది కాకుండా తమిళ్లో ఎక్కడైనా ఒక రోడ్డు వేసాడా? ఒక కాలువ దువ్వాడా? ఒక కాలువలో పూడికి తీశాడా? ఒక ప్రాజెక్టు కట్టాడా?
ఒక పెట్టుబడి వచ్చిందా? ఏది రాదు. అందుకే మీరు వినాలి, నార్సీ విధానం అంటే ఇదే. ఒక్కడే బాగుంటాడు, మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తాడు.